ఏదో గౌతమ్ రెడ్డి ఏదో ల్యాండ్ కబ్జా చేశాయంట, గౌతమ్ రెడ్డి ఏదో ల్యాండ్ కబ్జా చేస్తే ఆ ల్యాండ్ కబ్జా విషయంలో గౌతమ్ రెడ్డికి మీరు సపోర్ట్గా నిలిచారంట కదా. ఇలాంటి కంప్లైంట్లు చాలా వచ్చినా సరే ఏదో బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎదుగుతున్నాడు కదా అని చూసి చూడనట్టు వదిలేశారట. ఆయన కూడా బయటకు వచ్చి పోరాటాలు చేయొచ్చు కదా రజనీ గారు. ఆయన కూడా బలమైన సీనియర్ నాయకులు, ఆయన కూడా బయటకు వచ్చి చేయొచ్చు కదా. అంటే గౌతమ్ రెడ్డి గారు ల్యాండ్ ఎవరిదైనా కబ్జా చేశారనుకోండి, అది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం, వాళ్ళిద్దరు చూసుకోవాల్సిన అంశం, వాళ్ళిద్దరు పోరాటం చేసుకోవాలి. సరే ఇవన్నీ కాదు, ఫైనల్ క్వశ్చన్ మహేష్ గారు, మీరు జనసేనని డిస్టర్బ్ చేయటానికి లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఈ రకమైన ఎత్తుగడతో వచ్చారు వేరే పార్టీతో, అంటే మీ సరే వైఎస్ఆర్సీపీ నుంచి ప్యాకేజ్తోనో ఇంకో రూపంలోనో అక్కడ మాట్లాడుకొని ఇక్కడ జనసేన డిస్టర్బ్ చేయడానికి మీరు చేస్తున్న ఎత్తుగడగా ఎందుకు భావించకూడదు ఇది? రజనీకాంత్ గారు సుజనా చౌదరి గారికి టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది నా వ్యక్తిత్వాన్ని చంపే కుట్రలు చేశారు. నేను చాలా బాధపడ్డా దానికి. ఏదో డబ్బులు ఇస్తారు మీరు తీసుకొని పని చేయాలంటే, ఎన్నాళ్ళు రజనీకాంత్ గారు డబ్బుల కోసం పనిచేసాం. రజనీకాంత్ గారి పార్టీ కోసం మా ఆస్తులు అమ్ముకున్నది డబ్బుల కోసం. రజనీకాంత్ గారు కేసులు పెట్టించుకున్నది డబ్బుల కోసమా, వీళ్ళు ఇచ్చే ముష్టి కోసమా? మా ఆస్తులు అమ్ముకున్నది దేనికి రజనీకాంత్ గారు? ఎవడో ముష్టి వేస్తే తీసుకోవడానికా? మా వ్యక్తిత్వాన్ని చంపేస్తే మేము భరించాలా? ఒక క్యాపిటలిస్ట్ మోచేతి నీళ్లు తాగాలా? తాగితే నేను మంచోన్నా, తాగకపోతే నేను ప్యాకేజ్ కోసం వెళ్ళినా? మా ఆవేదన అర్థం చేసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడతారా? సుజనా చౌదరి లాంటి క్యాపిటలిస్ట్ దగ్గర నేను మోచేతి నీళ్ళు తాగితే నేను మంచోడిని అవుతానా రజనీకాంత్ గారు? నా క్యారెక్టర్ని చంపితే నేను ఆయన కింద పడుండాలా? ఉద్యమాల్లోంచి పోరాటాల్లో కూర్చుని మేము ఆస్తులు అమ్ముకున్నాం. ప్రతి డాక్యుమెంట్ మీకు పంపిస్తారు, రేపు కావాలి టీవీ నైన్లో టెలికాస్ట్ చేయండి. 2019 తర్వాత అమ్మినటువంటి ఆస్తులే పెడతా నేను, అన్నీ కూడా అంత ముందు పెట్టను. 2019 తర్వాత అమ్మిన ఆస్తులు పెడతా. ఈరోజు అటు విలువ ఎంతో కూడా మీరు లెక్కించుకోండి. ఎవరినైనా పంపించండి ఒక వాల్యూవర్ని. వెంకటేశ్వరరావు గారు కూడా అడ్వకేటే కదా, మాట్లాడమనండి. మా కళ్ళం బట్టే నీళ్ళు వస్తున్నాయి. ఎవడు మోచేతి నీళ్ళు తాగాలి మేము? మీరు చెప్తే తాగాలా? వినకపోతే మా మీద నిందలేస్తారా? డబ్బులు తీసుకున్నది ఎవరు, ఆస్తులు కొన్నది ఎవరు, ఆస్తులు కూడబెట్టుకున్నది ఎవరో మీ దిమ్మ తిరిగిపోయేలాగా ఆధారాలు బయట పెడతా. ఆ రోజు మాట్లాడతా తొందరలోనే. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మేము ఆస్తులు అమ్ముకున్నాం రజనీకాంత్ గారు, మేము ఆస్తులు అమ్ముకున్నాం. పోటీ చేయకూడదా? మేము ఒక్కరు కూడా మాకు మద్దతు తీరే పోటీ చేయకూడదా? మమ్మల్ని పోటీ చేయొద్దని ముందే చెప్పాలి కదా. పొత్తు ధర్మం అంటారంటే పొత్తు ధర్మం జనసేన పార్టీకేనా? తెలుగుదేశం పార్టీకి పొత్తు ధర్మం లేదా? బీజేపీ పార్టీకి పొత్తు ధర్మం లేదా? అసలు దేనికోసం త్యాగం చేస్తున్నారు చెప్పమన్నాడు రజనీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారిని. జనసేన పార్టీ ఒక్కటే ఎందుకు త్యాగం చేయాలి రజనీకాంత్ గారు? మేమే త్యాగం చేయాలా? తెలుగుదేశం వాళ్ళు త్యాగం చేయరా? బీజేపీ వాళ్ళు త్యాగం చేయరా? ఏంటి ఇలా అవగాహన రాయిచ్చు? ఏంటి రజనీకాంత్ గారు ఇలా మాట్లాడతారు? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చూస్తే కూడా నాకు జాలేస్తుంది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే విశాల లక్ష్యం ముందు ఇలాంటివన్నీ చిన్నవి కదా. అంటే జనసేన పార్టీలో అందరూ పనికిమాలలో ఉన్నారా? ఎమ్మెల్యే అభ్యర్థులుగా పనికిరారా? వైసీపీ పార్టీలో కార్పొరేటర్లకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కదా, ఎంపీ సీట్లు ఇస్తున్నారు కదా, ఆ పార్టీ కూడా జనసేన పార్టీలో లేరా రజనీకాంత్ గారు? మాట వస్తే డబ్బులు అంటున్నారు వీళ్ళు. ఇందాక కూడా చెప్పారు, తంగిరాల స్వామి గారి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, కొలకలపూడి శ్రీనివాస్ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, వర్ల కుమార్ రాజా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, కొల్లు రవీంద్ర గారి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? వాళ్ళ పార్టీ విధేయత కదా, వాళ్ళు గుర్తుపెట్టుకుందా? వాళ్ళని మా విధేయతను గుర్తుపెట్టుకోరా? మేము మాట్లాడితే ప్యాకేజా?